చెన్నై ఉన్నాం. ఈరోజు మహావతార్ నరసింహ సినిమా పోతున్నాం. రూమ్ నుండి అయితే స్టార్ట్ అయిపోయినా మా ర్యాపిడో బుక్ చేస్తుంటే 50 రూపాయలు చూపిస్తున్నాను. అట్లా యూటర్న్ ఉంది కదా, రోడ్ దాటేసి బుక్ చేసిన 43కి వచ్చింది. అయితే మొత్తానికి అయితే ర్యాపిడో ఇట్లా కష్టాలు పడిన దగ్గరకు వచ్చిండు. ఒక హెల్మెట్ ఇచ్చిండు, అదేమో డాండ్రఫ్ ఉంది, పెట్టబుద్ధి అవుతుంది. శిక్షణ లేకుండా మళ్ళీ నేనే పెట్టుకున్నా. మొత్తానికి అయితే థియేటర్ స్టార్ట్ అయిపోయినా మా ట్రాఫిక్లో మెల్ల పోతా ఉన్నాం. ఇక్కడ పోయేదారులో కనిపిస్తుంది ఇది ఎల్ఐసి బిల్డింగ్ అంటే. ఇది ఒకప్పుడు బాగా ఫేమస్, ఇప్పుడు ఫేమస్ కాదు మరి మన తెలియదు, అది వేరే విషయం. మొత్తానికి అయితే మాల్కి 2 నిమిషాలు ముందే వచ్చేసినాం. మా పెను తుఫాను తలంచి చూసే మొత్తానికి అయితే పీవీఆర్ వచ్చేసినాం. టాప్ ఫ్లోర్ ఉంది. షో స్టార్ట్ అయిన 5 నిమిషాలకు వచ్చినాం. యాజ్ యూజువల్ మనం లేట్ వచ్చినాం, కానీ పీవీఆర్ మేము యాడ్లెస్ అలవాటు మనం బతికిపోయినాం. నేను వచ్చిన 10 నిమిషాలకు షో స్టార్ట్ అయింది. అది అట్లా ఉంటుంది భయతో. ఇంకోటి ఏంటంటే దీనికి రివ్యూస్ బాగా రావడంతో మొత్తం హౌస్ఫుల్ అయిపోయింది. ఫ్యామిలీస్ వచ్చినాయి. మొత్తం నార్త్ వాళ్ళు అందరూ ఈయన ఉన్నారు. ఇక్కడ మేము హిందీ షోకి వచ్చినా, అది మ్యాటర్. అయితే ఇంకోటి నేను ఓన్లీ నరసింహస్వామి గురించి ఉంటాను అనుకున్నాను. స్టార్టింగ్లో వరాహ అవతారం గురించి కూడా చూపించినారు, అది కూడా చాలా బాగుంది. మొత్తానికి అయితే ఇంటర్వ్యూల్ అయింది. మా అట్లా సోఫాలో కూర్చొని షో కొడతా ఉన్నాము. ఇది నల్ల వెరైటీ, భలే వెరైటీ ఉంది మా అప్పుడు అని. ఫస్ట్ ఈ థియేటర్ ఇంటీరియర్ వీడియోలు తీసిన, సినిమా వీడియోలు అయితే ఎక్కువ తీయలేదు, మళ్ళీ మీకు స్పాయిలర్ అయిపోతుందని. అంటే ఎక్కువ చేస్తే మళ్ళీ మీకు స్పాయిలర్ రివ్యూ అవుతుంది కదా అని నేను కూడా చేయలేదు. మొత్తానికి అయితే షో అయిపోయింది. వీళ్ళకి ఇంత టెన్నిస్ ఆడుకుంటారు మా అంకుల్ అందరూ కలిసి. రిటర్న్ అయిపోయినాం. పోయేదారులు ఇది అనిపిస్తుంది కదా, ఇదే బిలాల్ చాయ్ పాయింట్ అని బాగా ఫేమస్ అంటే. ఇది మరి బాగుంటుందో తెలియదు, నేను కూడా ట్రై చేసి చెప్తాను. అది మొత్తానికి డిన్నర్ చేసుకొని అటు నుంచి అటు జిగడతాండ తాగి. జిగడతాండ అంటే తమిళనాడులో బాగా ఫేమస్ డ్రింక్ ఇది. మీరు కూడా ట్రై చేయండి. ఇది అయితే అంత బాగాలేదు, ఒరిజినల్ చాలా బాగుంటుంది. మొత్తానికి అయితే రూమ్కి రిటర్న్ అయిపోయినామో అంతే. బాయ్.